కాకినాడ జిల్లా పిఠాపురం పిఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూట్యూబర్ ప్రసన్న రావణ్ అరెస్టు నిరసిస్తూ దళిత ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రావణ్ అరెస్టు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలోనే అక్కడికి చేరుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు రావణ్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ల ప్రసన్న రావణ్, కేవీ రెడ్డిలను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఆయన్ని మరికాసేపట్లో యూట్యూబర్ను కోర్టుకు తరలించనున్నారు. ఇందుకోసం సిద్ధం చేసిన వాహనాన్ని దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శ్రవణ్ కుమార్ గారు పిచ్చివాడు కట్టిపెట్టాలి. నాయకులు వచ్చినప్పుడే కాకినాడ జిల్లా పిఠాపురం పిఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూట్యూబర్ ప్రసన్న రావణ్ను అరెస్టు చేస్తూ దళిత ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రావణ్ అరెస్టు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుతున్న జనసేన నేతలు, కార్యకర్తలు రావణ్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. గుడ్ ఈవినింగ్ భవాని. ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అయితే కనుక ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అంటే హైదరాబాద్ కు చెందిన యూట్యూబర్ ప్రసన్న రావత్ అయితే నిన్న పిఠాపురం పోలీసులు అయితే హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఈ రోజు ఉదయం అయితే కనుక పిఠాపురం తీసుకొచ్చారు. దీంతో పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉదయం నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ రావత్ ని పోలీస్ స్టేషన్ లోపల ఉంచిన వార్త అయితే కనుక ఇటు దళిత సంఘాల నాయకులకి అలాగే ప్రజా సంఘాల నాయకులకి తెలియడంతో పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్దకైతే ఉదయం నుంచి కూడా దళిత సంఘాల నాయకులు చేరుకుని అక్కడ రావణ్ అక్రమ అరెస్ట్ అయితే నిలుపుదల చేయాలని చెప్పేసి అయితే కనుక రావణ్ కి మద్దతుగా అయితే కనుక నిలిచిన పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక ఈ జనసేన నాయకులు కూడా ఏదైతే ఈ రావణ్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు అయితే చేస్తున్నారు. మరో పక్క చూస్తే బొజ్జ ఐశ్వర్య అనే ఒక సామాజిక కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా కూడా మాట్లాడడంతో జనసేన నాయకులందరూ కూడా బొజ్జ ఐశ్వర్యని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆవిడ మీద కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో అట్లా పిఠాపురం పోలీస్ స్టేషన్ అయితే చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకున్న ఒక పక్క నుంచి రావణ్కి మద్దతుగా దళిత సంఘాలు, వ్యతిరేకంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో పోలీసులు అందరూ కూడా అప్రమత్తమయ్యి ఇరు వర్గాల మధ్య కూడా ఏ విధమైన ఘర్షణ చోటు చేసుకోకుండా ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఈ రావణ్ అయితే కనుక మెడికల్ టెస్టుల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కోసం వెహికల్ అయితే అరేంజ్ చేస్తే దాన్ని రావణ్ తీసుకెళ్ళడానికి లేదని చెప్పి దళిత సంఘాల నాయకులేమో ఆ వెహికల్ అడ్డగిస్తుంటే, మరోవైపు అయితే పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పిన తర్వాత రావణ్ ని ఎక్కడి నుంచి తీసుకెళ్లాలని చెప్పి జనసేన నాయకులు కూడా అక్కడ
నినాదాలు డిమాండ్ కూడా చేయడంతో పరిస్థితి అంతా కూడా చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పబోవాలి. రైట్, థ్యాంక్ యూ నవీన్.